హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 128వ కీర్తనని మనం చదువుకున్నట్లయితే, ఆ కీర్తనలో దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు, ఎవరు ఆశీర్వదించబడ్డారు, ఏ కుటుంబం ఆశీర్వదించబడింది, ఎవరి భార్య ద్రాక్ష తీగల వలె ఉన్నారు, ఎవరి పిల్లలు ఒలివ మొక్కల వలె ఉన్నారు అనే స్పష్టంగా రాబోయిన ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి నుంచి చివరి వరకు వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. చప్పట్లు కొడుతున్న ఒకసారి బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొడతాం. ఈ వాక్య భాగంలో నేను మీతో జ్ఞాపకం చేస్తున్న వాక్యం ఏదయ్యా అంటే, 4వ వాక్యంతో నేను ఈరోజు మీ మధ్యలో నేను వాక్యాన్ని ఉపదేశించబోతున్నాను. ఏముందయ్యా ఆ మాటలో అంటే, మనం చూడగలిగితే, చదవగలిగితే అక్కడ రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఎవరు ఆశీర్వదింపబడతారు? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదింపబడతారు. దేవుని వాక్యము వాగ్దానములతో కూడినది. దేవుని వాక్యము ప్రవచనములతో కూడినది. దేవుని వాక్యము మాట ఇచ్చి మాట తప్పనిది. దేవుని వాక్యము బలమైనది. దేవుని వాక్యము ఎటువంటి ఖడ్గము కంటే వాడి వేడిగల వాక్యం ఇది. హల్లెలూయా. ఎందుకు మీకు ఇంతగా నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు కొన్ని ఇండ్లలో ఆశీర్వాదం ఉంది, కానీ కొన్ని కుటుంబాలలో ఆశీర్వాదం ఉంది, కొంతమంది జీవితాలలో ఆశీర్వాదం ఉంది, కొంతమంది లేకపోతే వారు చేర్చిన భక్తుల ఆశీర్వాదం ఉంది. కానీ ఆశీర్వాదం ఉన్నా ఏమి లేదయ్యంటే సమాధానం లేదు. ఆశీర్వాదం ఉన్నా హృదయంలో ప్రేమ లేదు. ఆశీర్వాదం ఉన్నా ఇంట్లో, కుటుంబాలలో, సంఘాలలో, సమాజంలో సమాధానం లేదు. కానీ దేవుని వాక్యం అయితే సెలవిస్తుంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏ విధంగా ఇలాగూ ఆశీర్వదింపబడతాడు. భయం ఉన్న వారి జీవితాలలో ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం ఉన్న వారి జీవితాలలో సమాధానం ఉంటుంది. ఆశీర్వాదం ఉన్న వారి జీవితాలలో సంతోషం ఉంటుంది. ఆశీర్వాదం ఉన్న వారి ఇంట్లో ఏముంటుంది అంటే ఆనందకరమైన జీవితము, అది ఫలభరితమైన జీవితము. అది ద్రాక్ష తీగలతో పోల్చొచ్చు, ఒలీవ మొక్కలతో కూడా మనము పోల్చుకోవచ్చు. బిగ్గరగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇక్కడ ఒక కుటుంబమే ఆశీర్వదింపబడింది. ఆశీర్వాదింపబడిన కుటుంబంలోనే కొన్ని లక్షణాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఏమని అంటే, యజమానికి మాత్రమే భయం కాదు, భార్యకు మాత్రమే భయం కాదు, పిల్లలకు మాత్రమే భయం కాదు, అందరికీ భయం ఉన్నప్పుడు ఆ కుటుంబం అంట ఆశీర్వాద కుటుంబం. హల్లెలూయా. అందరికీ భయం ఉన్నప్పుడు, ఆ భయములో భక్తి ఉన్నప్పుడు, ఆ భక్తి ఆ కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన మార్గంలోనికి, ఆశీర్వాదకరమైన ఆయన హస్తముల కింద ఆ కుటుంబము ఏమైపోతుందంటే అలాగే ఆశీర్వదింపబడుతుంది. అలాగే అది ఫలిస్తుంది. ద్రాక్ష తీగలు ఏ విధంగా అయితే ఆ ఫలమంతా విస్తరించబడి ఆ తీగలకు అంటుకట్టుకున్న ఆ ద్రాక్ష పళ్ళు ఏ విధంగా అయితే ఫలాలను ఇస్తున్నాయో, ఆ కుటుంబము ఆ విధంగా ఫలిస్తుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ బైబిల్లో మనం చూడగలుగుతాం, మనం ఆలోచించగలిగితే
భయభక్తులతో కూడిన ఒక యజమానుడు బైబిల్లో ఉన్నాడు. ఆ యజమాని జీవితంలో ఏమైందంటే ఆయన ఆశీర్వదింపబడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ యథార్థతలో ఉంటూ ఆ విధంగా భక్తి చేస్తూ అంచెలంచెలుగా ఆశీర్వదింపబడితే ఆయన ఆశీర్వాదము ఆ దేశమంతా ఏమైంది? మారు మ్రోగిపోయింది. కర్నూలు జిల్లాలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో నివసిస్తున్నాం. ఏ వ్యక్తి గురించైనా ఈ వాక్యానికి సరిపోయే వ్యక్తిని చూపించగలుగుతామా అంటే చూపించగలం. అయ్యా, ఈ వాక్యం ఉంది, ఈ వాక్యానికి సరిపోయే ఒక వ్యక్తి, ఒక కుటుంబము ఈ కర్నూలు ప్రాంతంలో ఒక ఏరియాలో అతని గురించి చెప్పదామంటే ఏముంటదయ్యా? చెప్పలే. ఉన్నారు ఎవరైనా? కానీ మనం తెలుసు కదా, మనం అనేకసార్లు విన్నాం కదా, ఒక దేశము ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. చెప్పగలుగుతారు ఒకసారి బిగ్గరగా. మనం ఎన్నోసార్లు విన్నాం. ఏమండి, ఒక కర్నూలు జిల్లాలో ఒక్క ఏరియాలో అతని గురించి మంచి చెప్పుదామంటే చెప్పలేకపోతున్నాం. ఒక ప్రాంతంలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి ఏమైనా చెప్పుదాము అంటే చెప్పలేం. లేకపోతే ఏదైనా ఒక సంస్థలో ఒక మంచి వ్యక్తి గురించి ఏదైనా చెప్పుదామా అంటే చెప్పలేకపోతున్నాం. ఏమండి, అప్పుడు పితరుల కాలంలో ఒక వ్యక్తిని గురించి చెప్పడమే కాదు కదండి, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి సజీవ లెక్కలో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. రాయబడిన ఈ మాట తరతరముల గురించి, మన తరము వెంబడి తరము ఆయన గురించి వింటూనే ఉన్నారు. అతని గురించి నేర్చుకుంటూనే ఉంటున్నారు. అతని గురించిన క్రియలలో మన క్రియలు పాలెభాగస్తులుగా ఉండాలని ఈరోజు మనం భక్తి చేస్తున్నాం. భక్తిలో దేవుని సన్నిధికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాక్యము ఒక మాట సెలవిస్తుంటుంది. ఏమనంటే చూడండి, ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 11. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందని భయభక్తులు మీకు నేర్పెదను. ఈ మాట ఒక రాజు మాట్లాడుతున్న మాట. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా దేవుడు అభిషేకిస్తే, అభిషేకింపబడిన దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక రాజు తన నోటి ద్వారా ఊచుతూ ఉన్న మాట ఇది. ఏమని? పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. ఈరోజు యెహోవాను వెంబడించిన వారందరిలో భయము ప్లస్ భక్తి ఉందా అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే, కొంతమందిలో భయం ఉంటుంది, ఏముండదు, భక్తి ఉండదు. కొంతమందిలో భక్తి ఉంటుంది, కొంతమందిలో మైనస్ భయం ఉండదు. అయితే ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నారంటే, దేవుని నమ్మిన పిల్లలందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే, లేకపోతే ఒకవేళ దేవునికి దూరంగా ఉండే పిల్లలు కూడా ఆయన పిలిచిండొచ్చు, మనకు తెలియదు. కానీ అక్కడ రాయబడిన మాటల్లో, పిల్లలారా, మీరందరూ వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతారు. ఈరోజు మనం నేర్చుకోవాలి. ఉత్త భయము మనలో ఉంటే సరిపోదండి, ఉత్త భక్తి మనలో ఉంటే సరిపోదండి. భయము ప్లస్ భక్తి రెండు కలిసినప్పుడే ఆశీర్వాదం మన ఎద్దకు వస్తుంది. ఆశీర్వాదానికి కారకులు మనం అవుతాం. ఆశీర్వాదములకు సరిపోయే ఆ భక్తి మనలో ఉన్నప్పుడు సంఘము ప్లస్ సేవకుడు ప్లస్ విశ్వాసులు అందరికీ ఆశీర్వాదం ఉంటుంది, సమానంగా ఉంటుంది. అది బోధించే సేవకునికి ఎక్కువ ఆశీర్వాదం ఉండదు, వింటున్న మీకు తక్కువ ఆశీర్వాదం ఉండదు. అందరికీ దేవుని యొక్క కృప సమానంగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, పిల్లలారా, మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు నేను నేర్పెదను. ఆయన నేర్పించాడు. తెలుసా మీకు దావీదు భక్తులు ఎన్ని నేర్చుకోలేదు దావీదు నుంచి మనం ఇంతవరకు? ఎన్ని నేర్పాడానా? చూడు, ఒక మాట నేను స్పష్టంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయనలోని
భయముతో కూడిన మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. 139వ కీర్తన 23-24 వచ్చినారు. భయము భక్తితో కూడిన మాట ఇది. చూడు ఒకసారి చూద్దాం, చదవండి. 139. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు అయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఇది భయము భక్తితో కూడిన మాట. ఇది ఏమంటే వాక్యము తెలిసినంత మాత్రాన, వాక్యము బోధించినంత మాత్రాన నువ్వు నేను నాతో కలిసి అనేకులు, లేక ఇంకా లోకంలో ఉండే ప్రవక్తలు కావచ్చు, సేవకులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, అభిషేకింపబడిన అభిషేకము గలవారు కావచ్చు, భక్తి ఉన్నంత మాత్రాన భక్తి ఉన్నంత మాత్రాన భయాన్ని పక్కన పెట్టకూడదు. ఏమండి, పాట పాడినంత మాత్రాన వాక్యాన్ని మనం పక్కన పెట్టకూడదు. వాక్యము బోధించినంత మాత్రాన పాటని మనం పక్కన పెట్టకూడదు. ఒకవేళ వాక్యము బోధించినంత మాత్రాన స్వస్థతను మనం పక్కన పెట్టకూడదు. ఒకవేళ వాక్యము బోధించినంత మాత్రాన ప్రవచనాలను తీసివేయకూడదు. వాక్యము బోధించినంత మాత్రాన నువ్వు నమ్ముకున్నదే కరెక్ట్ అని మాట్లాడకూడదు. భయము భక్తి ఉన్నప్పుడు వాక్యము పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. దాన్ని నెరవేర్చడానికి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన అంటున్నాడు, ఏమండి మనం చదివాము, ఏమన్నాడు? పిల్లలారా మీరు నా మాట వినండి, మీరు నా ఎద్దకు వచ్చి నా మాట మీరు వినండి. యెహోవా యందే భయభక్తులు నేర్పించేవాడు ఇలా మాట్లాడతాడా? మాట్లాడాలి. భక్తి చేసేవాడే ఇలా మాట్లాడాలి. ఏమని? దేవా నన్ను పరిశోధించు, నా హృదయము తెలుసుకునము, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకునము, నీకు అయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము. ఈరోజు మార్గాలు మన ముందున్నాయి, కానీ ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆయన అంటున్నాడు, నిత్య మార్గం నన్ను నడిపించయ్యా. ఎన్ని మార్గాలు లేవు ఈరోజు? ఎన్ని మార్గాలు లేవు ఈరోజు భక్తి చేయాలంట మనం? ఈరోజు భక్తి చేయడానికి లోకంలో కోట్ల కొలదిగా మన ముందు ఎన్నో కనబడుతున్నాయి. కొంతమంది చేయుచున్న వారి భక్తికి, చేయుచున్న వారిని మనం చూస్తున్నప్పుడు ఎన్ని మార్గాలు. సంవత్సరానికి 6 డ్రెస్సులు, 6 కలర్లు చూసామా మనము? సంవత్సరానికి 365 రోజుల్లో 365 రకాల భక్తితో కూడిన మనిషి జీవితాలలో ముందుకు సాగిపోతున్నాడు. కానీ మనిషిగా ప్రేమించలేకపోతున్నాడు, మనిషిగా మానవత్వాన్ని చూపించలేకపోతున్నాడు, ఒక మనిషిగా చాలదీసలేకపోతున్నాడు, ఒక మనిషిని మానవత్వంతో చూడలేకపోతున్నాడు. కారణం ఏమన్నంటే భక్తి ఉంది కానీ భయం లేదు. అందుకని దావీదు అంటున్నాడు, పిల్లలారా మీరు నా యొద్దకు వచ్చిన మాట మీరు వినగలిగినట్లయితే యెహోవా యందలి భయము నేను మీకు నేర్పించేదను. ఈ భయాన్ని, భక్తిని నేర్చుకున్న ఒక మంచి జ్ఞాని మాట్లాడుతున్న మాట కూడా చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథం చదువుకుందాం. మొదటి అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తండ్రి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీర్చుకు పొంచి ఉందము. నిర్దోషి అనుకుని పట్టుకున్నట్టుకు దాగి ఉందము. పాతాళము మనుషులు మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగినట్లు వారు సంపూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్మని అని వారు చెప్పినప్పుడు ఒప్పుకునేవారు ఎవరంటే భయం లేనివాడు.
ఒప్పుకొని వాడు ఎవడయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినట దేనికి మూలము? తెలివికి మూలము. తెలుసు కదండి, మన జీవితాల్లో కుటుంబాలలో మనం అనేక సార్లు మన కుటుంబాల్లో తండ్రులుగా పిల్లలు మనం సేవిస్తారా, తెలివి తెచ్చుకొని బతుకురా. ఏమంట? తెలివి లేనప్పుడే కదండి కుటుంబాలుగా చెడిపోయేది, కుటుంబాలుగా పతనం అయిపోయేది. బిడ్డలు చదువుతున్న చదువులో తెలివి లేక, జ్ఞానం లేక, భయం లేక, భక్తి లేక, చదువుతున్న చదువు తప్పిపోయి, లేకపోతే వారు అనుకున్న గురి చేరలేక, లేకపోతే సంఘము క్షేమాముద్రునికి నడవలేని స్థితిలో సేవకుడు భయం లేని సేవకుడు భక్తి చేస్తున్నప్పుడు, భయం లేని సేవకుడు బోధ చేస్తున్నప్పుడు ఆ కుటుంబాలు, ఆ సంఘాలు ఏమైపోతాయంటే చెదిరిపోతాయి. అక్కడ రాయబడిన మాటలో యెహోవా యందు భయభక్తులు కలిగినట దేనికి మూలము? తెలివికి మూలము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సొలొమోను ఈ భయం గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల నానా రకాలుగా భయాన్ని గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట. ఇంకో మాట కూడా నేను జ్ఞాపకం చేస్తా. సామెతల గ్రంథం 8వ అధ్యాయము చదువుకుందాం. 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగినట చెడుతనమును ఆశ్రయించుకున్నటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటులమైన మాటలు నాకు అసహ్యములు. చెప్పగలుగుతారా బిగ్గరగా? ఎవరికి అసహ్యములు? ఏమండి? అక్కడ గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటులమైన మాటలు ఎవరికి అసహ్యం తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి అసహ్యములు ఇవి. అందుకని అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినట చెడుతనమును ఆశ్రయించుకున్నట్టే. ఈరోజు చెడుతనం అనగానే సింపుల్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఏమండి? ఆ రోజు ఒకవేళ ఆదాము అవ్వ తోటలో ఉన్నప్పుడు దేవునికి భయపడి, దేవుని మాటను అంగీకరించి, దేవుడి మాట చెప్పిన మాటకు లోబడి భయపడి ఆ తోటలో ఉంటే ఈరోజు మనకు మరణమే లేదు. ఆనాడు దేవుని మాటలు విన్న అవ్వకు భయం లేనప్పుడు, భయం లేని భక్తిలో అవ్వ ఉన్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు అపవాది వచ్చి అవ్వలో దూరి అవ్వతో మాట్లాడుతామ్మా, దేవుడు నీతో చెప్పిన మాటలన్నీ అబద్ధం. ఏమంటారు? దేవుడు చెప్పిన మాటలన్నీ అబద్ధం. ఆయన నువ్వు తింటే చేస్తావన్నాడు కదా, నువ్వు చావనే చావు, నీకు చావు లేని, అది తిను, జీవితకాలం అంతా నువ్వు బ్రతికే ఉంటావు. భయం లేకుండా పనిచేసింది, పాపాన్ని కూడగట్టుకుంది, మరణానికి శాపగ్రస్తులుగా మిగిలిపోయి మరణాన్ని వారు కొని తెచ్చుకున్నారు. అయితే ఈయన ఏమంటున్నాడు ఒకసారి చూస్తారా? చూడండి, ఇంకో మాట కూడా నేను చూపిస్తాను బైబిల్లో. ఈయన అన్న మాట 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 14:27 వచనం. అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. బిగ్గరగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు లోకంలో మనం చూస్తున్నాం, పోత ఎక్కడ ఏ మనిషి ఏ ఆపదలో ఏ ప్రమాదంలో చనిపోతున్నాడో మనకు తెలుసు. మనిషి బ్రతికున్న మనిషి హఠాత్తుగా అక్కడే నిల్చున్నవాడు పడిపోయి మరణిస్తున్నాడు. వెళ్తున్నవాడు త్రోవలో వెళ్తూ పడిపోయి మరణించిన వారు ఉన్నాడు. వాడు కొంతమంది పని చేస్తున్నప్పుడు పడిపోయి ప్రాణం వెళ్ళిన వారు ఉన్నారు. ఇంకా ఆహారం తింటూ ఉండగానే, ఆహారం ముందుండగానే ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. లేకపోతే అనవసరంగా ప్రమాదంలో చిక్కుకొని మరణించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తుంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నా. ఏ ఊట అండి? ఏ ఊట అండి? అది నీళ్ళ ఊట. మనం చూసాం. ఏ ఊట? నీళ్ళ ఊట చూసాం మనము. కానీ ఇదేనండి జీవపు ఊట. ఎక్కడ చూసారు మీరు? అది నువ్వు లోకంలో ఎక్కడ వెతికినా దొరకదని. డాక్టర్ల దగ్గర నువ్వు లక్షలిచ్చి కొని, అయ్యా నాకు జీవపు ఊట చూపించు అని, నా దగ్గర ఆస్తి ఉంది, నేను ఇంత సంపాదించుకున్నా, ఇప్పుడు నేను రోగంలో ఉన్నా, ఈ రోగము నాలో నుంచి, జీవపు ఊట నాలో నుంచి నువ్వు పుట్టించయ్యా అని పేరు ప్రఖ్యాతులు ప్రపంచంలో ఉండే నువ్వు ఏ డాక్టర్ అనే ఏ శాస్త్రజ్ఞను నువ్వు ఆశ్రయించినా ఆ జీవపు ఊట వారు కనుగొనలేదు ఇంతవరకు. ఎక్కడుందయ్యా ఆ జీవపు ఊట అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉంది ఆ ఊట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊట నిలబడి
మాట్లాడుతుంది, ప్రజల ముందర మాట్లాడుతుంది. ఆ ఊట ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విడిచి పునరుద్ధారుడైన యేసుక్రీస్తు మాత్రమే జీవపూట. హల్లెలూయా. ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఎక్కడ నిన్ను మరణము వెంటాడినా ఆ మరణము నిన్ను ఏమి చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు సాదృశ్యం నేను చెప్పగలను, మేమున్నాను నేను. హల్లెలూయా. భయము మరణంలో నుంచి తప్పిస్తుంది, భయము మరణంలో నుంచి విడిపిస్తుంది, భయము రోగంలో నుంచి నిన్ను స్వస్థపరుస్తుంది, భయము నిన్ను అపాయంలో నుంచి విడిపిస్తుంది, భయము నీ కుటుంబం ఆర్థిక పరిస్థితులను తొలగిస్తుంది, భయము నీ భక్తి జీవితాన్ని అంచనంచలు వేధింపజేస్తుంది, ఆ భయము నీ ఉద్యోగము, నీ పిల్లలు, నీ కుటుంబము అంతా ఒకే చోట ఒలివ మొక్కల వలె ద్రాక్ష తీగల వలె ఉండడానికి కారణం దేవుని యందు భయం. దిప్పుదల చెప్పగలుగుతారు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఈ కుటుంబంలో దేవుడు పిలిస్తే వచ్చిన ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. పిలవగానే దేవుని మాటకు లోబడిన ఒక వ్యక్తి కుటుంబాన్ని విడిచి, ఊరిని విడిచి, బంధువులను విడిచి, ఆయన నివసిస్తున్న ఆ స్థలాన్ని విడిచి, ఆయన చేస్తున్న వ్యాపారం విడిచిపెట్టి, ఆయన నమ్ముకున్న లాభాన్ని విడిచిపెట్టి, సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడిస్తున్న ఒక వ్యక్తి జీవితంలో ఏమైంది అంటే, ఒక రోజు ఆయన సమస్తము దేవుని మాట విన్నాడు కనుక నీతిమంతుడిగా మార్చబడ్డాడు. దేవుని మాట విన్నాడు కనుకనే ఆశీర్వదింపబడ్డాడు. దేవుని మాట విన్నాడు కనుకనే దేవుని వెంబడిస్తూ వెళ్తున్నప్పుడు ఒకరోజు ఇద్దరు కూర్చొని ఆలోచిస్తున్నారు, మనకేమో దేవుడు అన్ని రకాల ఆశీర్వాదం ఉంది కానీ మనకేం లేదు, సంతానం లేదు. భయభక్తుడు దేవుని భయభక్తులు గల వారు ఏ విధంగా జీవితంలో మాట్లాడుకుంటున్నారు. ఏమన్నా మాట్లాడుకుంటున్నారంటే, దేవుడేమో మనల్ని పిలిచాడు, మనం ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టమన్నాడు, కానానుకు నేను తీసుకెళ్తాన్నాడు. కానానేమో నువ్వు పని చేయకుండానే నీకు ఆహారం పుట్టించే స్థలం అది, నువ్వు భూమి తినకుండానే నీకు ఫలాలు ఇచ్చే స్థలం అది అని సెలవిచ్చిన దేవుడు. మనం వస్తున్నాము, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మరి ఇంత ఆస్తి ఉంది మనకి, ఇన్ని పొలాలు దేవుడు ఇచ్చాడు, మరి మనకేం లేదు దీన్ని అనుభవించడానికి. మనం తర్వాత మన తదనంతరం దీన్ని ఎవరి చేతిలో పెట్టాడు, దీన్ని ఎవరికి అప్పచెప్పాలి, దీనికి వారసులు ఎవరు అని ఆలోచించుకొని ఉండగానే మధ్యాహ్నం ఎండవేళలో మాంబ్రే ప్రాంతంలో ఎండవేళలో ఒక చెట్టు నీడన కూర్చున్న అబ్రహాము ముందు ఎవరు కనబడుతున్నారు? దేవదూతలు కనబడ్డారు. దేవదూతలు కనబడినప్పుడు అబ్రహాము వారిని ఇంటికి పిలుచుకున్నాడు. అయ్యా, నీ దాసుని దాటిపోకయ్యా, నువ్వు నీ దాసుని ఇంటికి వచ్చి నీ దాసుడు చేసిన ఆ ఆహారాన్ని కొంచెం పూజించి సేద తీర్చుకొని మీరు ఎక్కడ వెళ్ళాలనుకున్నారో మీరు తిరిగి వెళ్ళండి అన్నట్టుగానే అబ్రహాం ఇంట్లో మంచి దూడను, కొరువిన దూడను వధించి వారికి మాంసమును రొట్టెలను సిద్ధపరిచి ఆహారాన్ని వడ్డిస్తున్నప్పుడు ఏమే వింటున్నారా? ఆహారము వడ్డిస్తుండగానే అబ్రహాముతో ఆ దేవదూతలు అంటున్నారు, ఎక్కడ నీ భార్య, ఎక్కడుంది శారమ్మ అంటూ అబ్రహాం వచ్చే ఈ పాటికల్లా నీ కౌగిటిలో ఒక చక్కటి బాబు అన్నప్పుడు, అవ్వ నేను ఇప్పుడు దాదాపు 90 సంవత్సరాల దగ్గర పైబడి నా పిల్లలు ఏమవుతారు అని వారు చెప్పిన మాట. ఈరోజు మనం కొన్నిసార్లు నవ్వే మాటలు ఉంటాయి లోకంలో కూడా కదా, నవ్వే మాట. మన జీవితాల్లో కూడా ఏదైనా మనము ఒకవేళ మనము ఆశించినట్టుగా ఆశ కలిగి మాట్లాడితే కొన్నిసార్లు కొంతమంది ఎగతాళిగా ఉంటుంది. అలా అవ్వ కూడా నవ్వింది, అబ్బా నా జీవితంలో కాని దాని గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టుగా లోపల అవుతున్నప్పుడు దేవదూతలకు అర్థమైపోయింది. మరలా వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినట్టుగానే వారి జీవితంలో ఏమైందంటే వాగ్దానాన్ని పొందుకొని వారు సాగిపోతున్నారు. మీరు వినండి, ఇక్కడ వాగ్దానాన్ని పొందుకున్నారు. పొందుకున్న తర్వాత వారు ముందుకు సాగిపోతున్నారు. బ్రతుకును బండి ముందుకు లాగ తీసుకొని ఆ బండిని లాక్కొని వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఆ ప్రాంతానికి కరువు వచ్చింది. ఏమొచ్చింది? బ్రతుకు బండి జీవితంలో సాగిపోతున్న సమయంలో ఆ ప్రాంతంలో బ్రతకడానికి భారమైనప్పుడు, బ్రతకడానికి కష్టమైనప్పుడు, కష్టమో లేకపోతే ఆ లోకంలో పని చేసుకునే పని దొరికిన ఆ ప్రాంతంలో ఈరోజు మనం చూస్తాం కదా, పల్లెటూరులో కావచ్చు, టౌన్లో కూడా కొంతమంది. ఇప్పుడు కొంతకాలం మనం ముందుండే వేసవి కాలంలో కొంతమంది నాకు తెలిసినంత వరకు ఆ పండుగ గురించి నేను మాట్లాడుతున్నాను. తెలంగాణలో సీడిపత్తి ఎక్కువ వేస్తారు, తెలుసు కదా మీకు. ఆ ప్రాంతంలో ఇప్పుడు వచ్చే కాలం అది.
ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పని లేదు, పని తక్కువ ఉంటుంది అని ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వలస వెళ్ళడానికి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ బ్రతుకుదాం అని వెళ్తారు. వెళ్తారా? వెళ్తారు. అలాగే ఈ కుటుంబం కూడా వెళ్ళింది. ఈ కుటుంబం కూడా ఆ మామ్రే ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంకొక దేశానికి వెళ్తున్నప్పుడు ఆ దేశముకు వెళ్ళక మునిపే అబ్రహాం అవ్వతో మాట్లాడుతున్నమాట. తెలుసు మీకు మాట. అబ్రహాం అంటున్నాడు భార్యతో, శారమ్మతో, ఏమని? భార్య మనతో మాట్లాడుతూ అబ్రహాం అంటాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ అందము నా ప్రాణానికి ఉరి. ఏమంట? నీ అందము నా ప్రాణానికి ఉరి. కనుక మనం వెళ్తున్న ప్రాంతంలో నువ్వు ఏం చెప్తావు? నేనంట నా చెల్లెలి అని నీ గురించి నేను చెప్తాను. నన్ను అడిగితే నువ్వేం చెప్తావు? మా అన్న అని చెప్పు. ఎందుకు మాట్లాడినా మాట వచ్చదండి. ఇప్పుడు చదవండి ఆదికాండము 20వ అధ్యాయము, ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం అనుకుంటాడు. చూడండి ఒకసారి. 11వ వచనం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపుతారు అనుకొని చేసి తిని. మనం ఏం చదివినాం? 128వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నమాట, యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలాగూ ఆశీర్వించబడదు. యెహోవా యందు భయభక్తులు జీవపు ఊట, యెహోవా యందు భయము తెలివికి మూలము, యెహోవా యందు భయము జ్ఞానకు మూలము అని దేవుని వాక్యము చెలవిస్తుంటే అబ్రహాం అంటున్నాడు, మనం వెళ్తున్న ప్రాంతంలో ఏం లేదండి, దేవుని భయం లేని ప్రాంతాలు ఈ రోజుకి ఇప్పటికీ ఉన్నాయి. ఆనాడు అబ్రహాముకి ఏ ప్రదేశమైతే, ఏ దేశమైతే ఎదురైందో, ఈ రోజు దేవుని భయం లేని దేశాలు, దేవుని భయం లేని ప్రాంతాలు, దేవుని భయం లేని ఏరియాలు, దేవుని భయం లేని మనుషులు, దేవుని భయము భక్తిలా లేని దేవుని నాయకత్వము దేశ నాయకులుగా ఈ రోజు కొంతమంది భక్తి లేని వారు ఈ లోకంలో ఉన్నారు, ఈ రోజుడికి ఉన్నారు. ఆ రోజు కూడా దేశంలో ఒక రాజు దేవుని భయం లేనివాడు అక్కడ ఉన్నాడు. చదవండి మాట, చదవండి మొదటి నుంచి చదవండి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరునకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనక గెరారు రాజు అయిన అబీమెలెకు శారాన్ని పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఏం చేర్చుకున్నాడండి? ఏం పని ఉంటుందండి? పక్కన భార్య, నీ ఇంట్లో ఏం పనింది? పక్కన ఆయనకు భార్య 10 మందిలో వాగ్దానం చేసి తన సొంత భార్య ఒకరోజు వాగ్దానం చేసినాడు, లేమి ఎందును కలిమి ఎందును ఆరోగ్యం ఎందును వ్యాధి అయినా బాధ అయినా ఏది ఏమైనా నిన్ను నుంచి నన్ను వేరు చేయలేరు. ఒకవేళ వేరు చేసేది ఏదైనా ఉంది అంటే అది మరణమా మాత్రమే. వాగ్దానం చేసిన శారమ్మను తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకోవడానికి నువ్వు ఎవడు? అంటే నీలో భయం లేదు, నీలో భక్తి లేదు. నువ్వు దేవుని అసలు నమ్మవు. నమ్ముకున్న నీ దేవుడు కూడా మంచి మాటలు చెప్పేవాడు కాదు. నీ దేవుడు మాట్లాడే దేవుడు అయితే నీతో మాట్లాడతాడు, నీ జీవితాన్ని సరి చేస్తాడు. నువ్వు ఏమనుంది రాయబడిన మాటలు, పిల్లలారా మీరు నా ఎద్దుకు రండి, యెహోవా యందు భయభక్తులు నేను నీకు మాట్లాడవాడు కదండి. మాట్లాడవాడైతే నీకు భయాన్ని నేర్పుతాడు. ఎవడు మాట్లాడలేని వాడు ఎంతసేపు నీతో ఏం మాట్లాడతాడు? నువ్వు మూగవాన్ని నమ్ముకున్నావు, నువ్వు మాటలేని వాడిని నమ్ముకున్నావు, నీతి లేని వాడిని నమ్ముకున్నావు, యథార్థత లేని వాడిని నమ్ముకున్నావు, అసలు దేవుడే కాని వాడిని నువ్వు నమ్ముకున్నావు. నీలో ప్రవర్తన ఎలా వస్తుంది? మంచి ప్రవర్తన. అలాంటి వాడు ఒకరోజు దేవుని పిల్లల్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే ఆ రోజు ఏమైంది? రాత్రి చూడమాట చదవనప్పుడు చదవండి. ఇప్పుడు రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆయన నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి.
తెలుసా మీకు? ఈరోజు ఒకవేళ జరుగుతున్న భయంకరమైన దుర్దినాలలో దేవుని నమ్మిన బిడ్డని చంపుతూ ఉండొచ్చు. వీడు అనుకోవచ్చు నేను చంపా అనుకోవచ్చు. వీడు ఏం లేదండి, ఆత్మకు ఏమండి, ఒకవేళ శరీరానికి చావుందేమో, ఆత్మకు చావులేని సంగతి మనకు తెలియదు. అసలు ఆత్మ ఒకరి చేతిలో ఉంది, ఆత్మ ఒకరి యొద్ద ఉంది, దేవుడే ఆత్మ ఉన్నాడు అనే సంగతి తెలియక లోకంలో ఏదో నీతిని నాశనం చేస్తున్న ఈ లోకంలో మనిషి అనుకుంటున్న బ్రతుకుతున్న సమయంలో ఒకరోజు దేవుడే ఈ లోకానికి వచ్చి, దేవుడే శరీరధారిగా వచ్చి, దేవుడే ఒక మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆయనను వెంబడిస్తున్న శిష్యులతో దేవుడు ఒకరోజు ఒక చోట మాట్లాడుతున్న మాట ఏమని తెలుసా? మీరు భయపడకుడి. దేవుడు చెల్లిస్తున్న మాట, మీరు భయపడకుడి. మీరు ఎవరికి భయపడో తెలుసా? లోకంలో ఒకవేళ నిన్ను చంపుతారన్న శరీరాన్ని చంపే వాడికి నువ్వు భయపడకు. శరీరమును ఆత్మను చంపువానికి మాత్రమే నువ్వు భయపడవు. ఈ ధైర్యం ఎవరిలో ఉంటుందా అంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వారిలో ఈ ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. అబ్రహాము ఏమంటున్నాడు అక్కడ చదవండి ఒకసారి. 11వ వచనం చదవండి. 20:11. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని నేను చేసి తిని అంటున్నాడు అప్పుడు రాజుతో. హల్లెలూయా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. ఏమండి, తండ్రిని విడిచిపెట్టాడు, దేవుడి పిలిస్తే దేవుని వెంట వచ్చాడు. ఇప్పుడు తండ్రిని అందరిని విడిచిపెట్టిన ఒంటరైన వారి దగ్గరకు మీరు వెళ్ళి అడగండి, ఏమయ్యా నేను ఎవరు వదిలేస్తున్నారు? నీకు సహాయం అయితే ఎవరిని అడుగుతున్నావు నువ్వు? తండ్రి ఎంత ఉన్నప్పుడు సమృద్ధిలో ఉన్న కొడుకు చిన్న కుమారుడు ఆశ్రయంతో తీసుకుపోయి అయిపోగొట్టుకున్న తర్వాత ఆదరణ లేక కనీసము పన్నుల దగ్గర కూడా ఆదరణ దొరకనప్పుడు మరలా తండ్రిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎంతకు వచ్చాడు. అబ్రహాము అన్నదమ్ముని విడిచిపెట్టాడు, రక్త సంబంధుని విడిచిపెట్టాడు, మంచి వ్యాపారం చేసుకుంటున్నప్పుడు వ్యాపారం విడిచిపెట్టి ఒంటరి వస్తున్నప్పుడు ఎవరండి ప్రేమించేది అబ్రహాముని? ప్రాణ భయము చేత అబ్రహాము నా చెల్లెలి భార్యని చెల్లెలి అన్నాడు. ఏ భయం అంటే అది ప్రాణ భయము చేత. కానీ ప్రాణ భయాన్ని దేవుడు ఏం చేశాడు? తొలగించాడు దేవుడు. హల్లెలూయా. విగ్రహ చప్పట్లు కొడతారా? ఈరోజు నేను భయం లేదా?
ఈరోజు నీలో భయం లేదా? కుటుంబాన్ని పోషించుకోవాలో ఒక భయం. ఇది భర్తను ఏ విధంగా మార్చుకోవాలో ఒక భయం. భర్త ఎక్కడ తాగి ఒకవేళ ఎక్కడ పడిపోయి ఆయన ఏ ప్రమాదానికి గురవుతాడో ఒక భయము. లేకుంటే పిల్లల్ని లోకంలో చదివిస్తున్నప్పుడు ఎవడు పిల్లల్ని ఏ విధంగా వాడు ఆటంకపరుస్తాడో, లేకపోతే ఎవరి చేతిలో పిల్లలు ఏ విధంగా బలైపోతారో ఒక భయం. ఎన్ని భయాలండి మనిషి జీవితంలో. వ్యాధి ఉన్న తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు, రోగం చేత ఎప్పుడు నేను మరణిస్తానో, ఒకవేళ బ్రతికుండగానే దేవుడు నేను చచ్చింటే చంపుకొని తీసుకెళ్ళంటే బాగుండదు అనుకున్న వాళ్ళు ఎంతమంది భయంతో బ్రతుకుతున్నారు. ఈరోజు మీకు తెలుసా, డయాలసిస్ ఉన్న వాళ్ళని ఊడ్చిపోయి అడగండి, మాట్లాడండి. రోజు మార్చి రోజు వాళ్ళ రక్తం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. రోజు మార్చి రోజు అండి, రోజు మార్చి రోజు. ఈరోజు హాస్పిటల్లో వినండి, ఐసీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అడగండి వాళ్ళని. వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారు, మా ఇంటికి దిక్కు అనుకున్న వాడిని నేను ఈరోజు ఇదిగో ఈ స్థితిలో నేను చూస్తున్నా, ఆయన చనిపోతే నేను బ్రతికుండి వేస్ట్. కొంతమంది లేక పిల్లల్ని దేవుడిస్తే ఆ పిల్లల ప్రమాదాలకు గురై హాస్పిటల్లో కొనుగోలు ఉన్నప్పుడు ఆమె అంటుంది, అది పిల్లలేనే జీవితం, నా జీవితం ఒక బ్రతుకా. ఈ లోకంలో మనిషి భయం కూడా వెళ్తున్నప్పుడు ఆ భయము ఈ లోక సంబంధం అయితే నువ్వు నిత్యనాశానికి గురవుతావు. ఒకవేళ దేవుని భయం అయితే దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లు యెహోవా యందు భయభక్తులు ఉన్న కుటుంబం ఇలాగూ ఆశీర్వదింపబడదు. అంత మాత్రం కాదు, యెహోవా యందు భయము జ్ఞానములకు మూలము. అంత మాత్రం కాదు, యెహోవా యందు భయము తెలివికి మూలం. ఈరోజు తెలివి లేదు. మన కడుపులో పుట్టిన పిల్లలకి జ్ఞానం లేక, తెలివి లేక, అరే అది చెయ్యొద్దురా అంటే అదే చేస్తారు. ఒరే అది తాగొద్దురా అదే తాగుతారు. ఒరే అది ప్యాకెట్ ఆడొద్దురా అదే ఆడతారు. అరే చూదము నువ్వు ఆడొద్దురా అదే ఆడతారు. లేరా? తల్లిదండ్రుల మాటను వినని పిల్లలు లోకంలో ఎంతమంది లేరు ఉన్నారు. ఏ విధంగా కుటుంబం ఆశీర్వదించబడుతుంది? ఈరోజు దేవుని యందు భయభక్తుల వారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. అయితే ఇంత మాటలు ఇంతవరకు ప్రసంగం చేసిన నేను, నీ జీవితంలో ఇంతవరకు నువ్వు నీ జీవితంలో దేవుడు తల్లి గర్భంలో నుంచి నీకు వివాహ వయసుకు వచ్చేసరికి వివాహం చేసి నిన్ను నీ భార్యని నీ భర్తను ఆశీర్వదించి దేవుడు గర్భఫలము, పిల్లలు, ఆస్తి, స్వాస్థ్యము అన్ని రకాలుగా ఆశీర్వదించిన దేవుడు నువ్వు చివరి వృద్ధాపంలోకి వచ్చేసరికి దేవుని కూర్చున్న జ్ఞానం నీకు లేకపోతే నీ జీవితం ఆశీర్వాదం అనుకుంటున్నావా? అది ఈరోజు కోట్లు డబ్బులు ఉన్నా ఏం లేదు తెలుసా, సంతోషం లేని వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలున్నా ఇంట్లో కనీసం ఒక పూట వారి చేతులతో అన్నము వండుకొని తినే పరిస్థితులు చాలా కరువైపోయినాయి ఈరోజు. కానీ దేవుని యందు కుటుంబం అంతా భయభక్తులు, తండ్రి, పిల్లలు, భార్య, ఇంకా అందరూ కుటుంబం అంతా దేవుని భయంలో ఉంటే ఆ కుటుంబం నిజంగా దేవుడు సెలవిచ్చిన అది ద్రాక్షాతీగ వలె పాకిపోతుంది, ఒలివ మొక్కల వలె. పిల్లలు ఏమంటారు? వారు చుట్టూ ఉంటారు. నేను గత 2023 సంవత్సరంలో మా స్కూల్, నేను చదివిన స్కూల్లో ఒక ప్రోగ్రాం పెట్టారు. ఏమనంటే గెట్ టుగెదర్ అనే ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం నేను వెళ్ళా. అక్కడ వెళ్తే అక్కడ మాకు బోధ చేసిన టీచర్స్ అప్పుడు నుంచి ఇప్పుడు ఈ 25 సంవత్సరాల తర్వాత వెళ్ళి ఒకరికొకరు మనం మాట్లాడుకొని, బాబు నువ్వేం చేస్తున్నావు? టీచర్స్ పిల్లల్ని అడగడం, పిల్లలు టీచర్స్ని అడిగితే ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన బాగున్నాడు, మంచి ఉద్యోగం అప్పటికే ఉంది. అయితే ఆయన కడుపున పిల్లలు కూడా ఉద్యోగస్తులు అయిపోయారు. ఉద్యోగస్తులైన ఆ పిల్లలు ఇప్పుడు ఏమైపోయారంటే వాళ్ళకి ఈ దేశం సరిపోక వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు ఇతర దేశాల్లో వస్తే అక్కడ వెళ్ళి అక్కడ స్థిరపడిపోతే ఇక్కడ ఈయన ఉద్యోగంలో వచ్చి ఇప్పుడు వృద్ధాపంలోకి వచ్చారు. అన్నం పెట్టడానికి కూడా ఇంట్లో పిల్లలు లేరండి. ఏదైనా వ్యాధి వస్తే ప్రేమతో పలకరించడానికి కూడా ఇంట్లో పిల్లలు లేరు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో ఆయనను ఓదార్చడానికి ఆయన పిల్లలు లేరు, ఆయన బంధువులు లేరు, ఆయన రక్త సంబంధులు లేరు. ఒంటరి, నెలకు లక్షల జీతం. ఏం చేసుకుంటారండి లక్షల జీతాలు? యెహోవా యందు భయభక్తుల కుటుంబం ఏ విధంగా అది ఆశీర్వదింపబడిన కుటుంబము. ఆ కుటుంబం గురించి మాట ఇప్పుడు చదవండి. 128వ కీర్తన ఇప్పుడు చదవండి. ఆ మాట ఇప్పుడు చదవండి.
128వ కీర్తన. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. 4వ వచనం చదువుకున్నాం. యెహోవాయందు భయభక్తుల వాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. జీవిత కాలమంతయు యెరూషలేము క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. హల్లెలూయా. ఏమండి, అమెరికాలో ఉంటే పిల్లలు చూసినట్టనా? వింటున్నారా ఈ మాట? అమెరికాలో నీకు పిల్లలు మనమంటూ పుడితే నీకు నువ్వు చూసినట్టనా? నీతో కలిసి నీతో ఉండి నీ చుట్టే ఉండి ఒలివ చుట్టూ లేకుంటే బండ్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ద్రాక్ష తీగ వలె నీ భార్య నీ ఇంట్లో నీకు అన్నం చేసి పెడుతూ ఉంటే నీ పిల్లల అన్నాన్ని నీవు కూర్చొని ఆ బళ్ళ చుట్టూ తింటూ ఉంటే అది ఆశీర్వాదం. అదే కదండి వాక్యం. నేను చెప్పి మాట కాదండి. ఎవరున్నా కోపం లేదండి నాకు. మీరు మళ్ళా సార్ వాళ్ళని చూసి మాట్లాడుతున్నా అనుకోవద్దండి. ఇది వాక్యం సెలవిస్తున్న మాట. ఇది వాక్యము మాట్లాడుతున్న మాట. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఈరోజు మన కుటుంబాలలో భర్త దేవుని భయం కలిగి ఉన్నాడా? భార్య దేవుని భయం కలిగి ఉందా? పిల్లలు దేవుని భయం కలిగి ఉన్నాడా అని పరిశీలన చేసుకునే రోజు ఈ రోజు జూన్ 2వ తారీఖు. ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నాలో దేవుని భయం ఉందా? నా భర్తలో దేవుని భయం ఉందా? నా పిల్లల్లో దేవుని భయం ఉందా? ఒకసారి మనం పరీక్షించుకుంటే ఆ భయం లేనప్పుడు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడతాయి. ఎన్నో సమస్యలు కుటుంబాలలో, ఎన్నో సోదరులు కుటుంబాలలో, ఎన్నో అపాయాలు కుటుంబాలలో, వ్యసనము, కోపము, సమస్యము మన ఇంటిని ఏలుబడి చేస్తున్నప్పుడు ఎక్కడంటే ఆశీర్వాదం మనలో ఉండేది? ఇంత జరిగిన ఈ కథ అంతా చూసిన ఒక ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట చదువుకొని ముగిస్తా నేను. ప్రసంగి గ్రంథం. ఇన్ని కథలు ఈ లోకంలో ఆయన చూసిన చరిత్ర అంటూ లేదు. అన్ని చూశాడు ఆయన. చూసి పరిశీలన చేసి ఆయన ఒక చోట ఒక మాట అంటున్నాడు. చదువుదాం. 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఫస్ట్ 5వ అధ్యాయం 7వ వచనం మొదటి చదువుకుందాం. ప్రసంగి అదే అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి విండుము. కొంతమంది కళలు భయంకరంగా ఉంటాయి. కళలు కొంతమంది మాట్లాడతారు. మనకు అనిపిస్తుంది ఆ నోటిలో నోరెందుకు వేసినామో బాగా అనిపిస్తుంది సార్. ఆయన రాసింది అదే మాట. అధికమైన స్వప్నములు మాటలు నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. ఏమంటే నేను గంట ఈ రోజుల్లో ప్రసంగించిన నా మాటలు కూడా పెట్టమంటుంది బైబిల్. అధికమైన మాటలు నిష్ప్రయోజనం, అయాసకరం అంటుంది వాక్యం. నా మాట కూడా వినొద్దండి మీరు. ఎవరి మాటలు వినాలి? దేవుని మాట వినాలి. నీ మట్టుకు నీవు భయము భక్తి కలిగి ఉండాలి అంటూ చివరికి మాట అంటాడు. చదువు మాట 9వ అధ్యాయం అనుకుంటా. 12వ అధ్యాయం 12వ అధ్యాయము 13వ వచనం. 12, 13. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన కట్టడను అనుసరించి నడుచుచూ ఉండవలెను. మానవ కోటికి ఇది ఏమిటి? హల్లెలూయా. ఏమండి, జీవితాంతం పాటపడని రాసినాడు ఆయన? జీవితాంతం చర్చికి రాసినాడా? లేకుంటే జీవిత కాలంలో దశమగమి అన్నాడా? లేకుంటే ఏం చెప్తున్నాడు ఆయన అంటే ఇక్కడ అంటున్నమాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇదే మానవ కోటికి విధి. హల్లెలూయా, హల్లెలూయా. తల ఉంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కన్ను మూసుకుందాం. దేవుని సన్నిధిలో చెప్పబడిన వాక్యము దేవుడు ఆశీర్వదించినట్లు, దేవుడు మన హృదయంలో తన మాటలు స్థిరపరిచినట్లు, ఆయన భయము, ఆయన భక్తి దేవుడు మనలో పుట్టించినట్లు ప్రార్థన చేసుకున్నాం. తల